పరిగి మండలం రాపూల్ గ్రామంలో బిఎల్ఓ రమ్య సమక్షంలో ఎస్ఆర్ఐ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి గడపకు ఎస్ఐఆర్ ఫామ్స్ చేరాయా లేదా, తిరిగి ఫామ్స్ ఓటర్లు నింపి ఇస్తున్నారా లేదా, ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ రోజు సందర్శించారు. ఎస్ఐఆర్ పరిగి మండల కోఆర్డినేటర్ మరియు పిఎస్ఏ డైరెక్టర్ నాగవర్ధన్ విజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకటేష్ మరియు యువజన నాయకులు పాల్గొన్నారు. బిఎల్ఓ గారి సమక్షంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఆర్ఐ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంది. ఈ ఓటు అనేది గ్రామంలో, రాపూర్ గ్రామంలో కానీ, పరిగి మండలంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవరైతే బిఎల్ఓలు ప్రతి ఇంటికి ఫామ్స్ ఇచ్చారో తప్పకుండా ఈ ఫామ్స్ ఫిలప్ చేసి ఖచ్చితంగా వారం రోజుల లోపల 20 తారీఖు లాస్ట్ ఉంది. ఈరోజు ఉదయం మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఓటు ఇది ఖచ్చితంగా అనేది ఫామ్స్ ఫిలప్ చేసి బిఎల్ఓ గారికి అందజేయాలి. వాళ్ళకి తొందరగా అందజేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరి చేసి మళ్ళీ ఆన్లైన్లో ఎక్కడం జరుగుతుంది. ఏం లోటుపాటు ఉన్నా కానీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఓటు హక్కు అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదైతే మీరు ఇవ్వలేరనుకో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఎంత ఇబ్బంది పడ్డా కానీ కూడా మళ్ళీ ఓటు హక్కు అది నమోదు చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది అనేది ఒక యజ్ఞంలాగా నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఎవరు కూడా దేనికి వాటికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఓటు హక్కు అయితే ఎవరున్నో ప్రతి పౌరుడు ప్రతి కుటుంబం నుంచి ఎవరు మనం చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో చెప్పి ఖచ్చితంగా ఈ ఫామ్స్ ఎన్ని పనులు ఉన్నా కానీ కూడా ఇమీడియట్లీ ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ బిఎల్ఓలకు అందజేయాలి. బిఎల్ఓలు కూడా ఎప్పటికప్పుడు నిరంతరం వాళ్ళకు సమాచారం అందించాలి. కాబట్టి ఎస్ఆర్ఐ ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈరోజు మొత్తం దీన్ని పూర్తి ఎత్తున మొత్తం రాపూర్ గ్రామంలో కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము మండల కోఆర్డినేటర్గా ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఇంకా ఎక్కడైతే బయట ఉన్నారో వారు కూడా సరి చేసుకొని ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు అనేది కాన్సన్ట్రేషన్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ తర్వాత ఇబ్బందులు కాకుండా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.